సరికొత్త పాట అమ్మా నా చొక్కాలు ఎక్కడెట్టు మంచం మీద ఉన్నాయి కనపట్లేదా? అరే మళ్ళీ అయిందా? ఆగరో వస్తున్నా. సోకులు అవుతున్నాడయ్యా. అద్దం నీ ఒక్కడికేనా? ఆడపిల్ల గుడిని సెపరేట్ అవ్వదురా, జాగ్రత్త. దువ్వి దువ్వి జుట్టుడు పోను. నువ్వు వెళ్ళే స్కూల్కే కానీ ఎవరు చూస్తారు? మరి నువ్వు పెళ్లి చెప్పులకి వెళ్తున్నావా? బ్యాండ్ కొట్టడానికేగా. బ్యాండ్ కొట్టేటప్పుడే చూస్తారే. ఏలే, నాకు టైం అవుతుంది. ఇదే పెద్ద బాక్స్, ఇందులో ఏమైనా మిగిల్చుకొచ్చావనుకో రాత్రికి అదే పడతా నీకు. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పానే పద్దా అనొద్దని? పద్మా అను. సర్లే వెళ్ళు. అమ్మా ఎల్లొస్తా. జాగ్రత్త. అమ్మా వెళ్ళొస్తా. అరే మళ్ళీ మళ్ళీ ఈ బాస్ కొంచెం మీ నాన్న షాప్లో ఇచ్చేసేలరా. ఇదో సాకిరండి మళ్ళీ ఆయనకి. ఏ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడా? ఇలా ఇచ్చుకుంటూ పోతే వెళ్ళేది పెళ్ళికి కాదు అప్పగింతలకి. వెళ్ళేదారే కదరా, ఒక్కడికి వెళ్ళరా నాన్న. సర్లే ఇది ఎట్టుకో. ఎట్లా డ్రెస్ వెళ్ళేదే? పెళ్ళికి లక్ష్మి వచ్చిందంటరా. ఎట్లా వాసన వస్తుంది? బిల్ క్రీమ్ రాసా. అబ్బాస్ గారికి బిల్ క్రీమ్ ఏంట్రా బొక్కలాగా? దారిలో ఆరిపోద్దులే, తర్వాత బలి ఎగిరిద్ది. పోనీ బాక్స్ పెట్టుకొచ్చావా? పెళ్ళి ఎన్నింటికిరా? నిన్ను అసలు ఎవరైనా పిలిచారా? ఊరే ఊళ్ళో పెళ్లికి ఎవరు పిలుస్తారు? అది అసలు పెద్దోళ్ళు ఇంట్లో పెళ్లి. వాళ్ళు ఎట్టి పోయినాలు ఎన్ని రకాల కూరలు ఉంటాయో తెలుసా? నువ్వు ఆ బాక్స్లో దీని చాలే. రోజు ఇంటి పోయినా దిగండి, దిగు చెల్లె. నమస్తే వెంకట బాబు. రండి బాబు. నమస్తే. రండి బాబు రండి. నమస్కారం అండి. చెప్పుతో కొట్టాలి ఇన్ని. ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు? ఎవరు నేర్పించారా కంతల్లో చూడమని? నిన్న ఎక్కడ చూశాను? పెద్ద అందగత్తిలో ఫీల్ అయిపోతున్నావు. చంప పగులు దెదవా. వచ్చి మీ అమ్మతో చెప్తానుండు, అప్పుడు చెప్పు. దేవరందగత్తో చెప్పమంటావా? ఆ వెంకట గడితో చేస్తే తప్పు లేదు కానీ మేము చూస్తే తప్పు వచ్చిందంట. ఏం కూస్తున్నారా? ఏమైందే? ఇంకేం కావాలి? ఎన్నిసార్లు చెప్పాలి నాన్నకి బాత్రూమ్ కట్టించమని? మొగాలు చేసినట్టు ఆడాలి స్నానాలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఏమైందని ఎందుకంటే అర్థనా? ఏం కాలా. తోటలో ఎవడేమన్నారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సిమెంట్ బస్తాలు ఇక్కడ ఏంటని? కొబ్బరికే సోర్స్ ఆలట్లేదు. మన ఇంటి వెనకాల చెట్లు వేసామంటారా? మనిల్లా మా ఇంట్లో ఎవరు తిట్టావరా? కాపురం వరుసలు కలపడం మానేసి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర ఆడేసిరా. ఆ పద్మ స్కూల్లో సిమెంట్ కట్టలేదంటే గోల్ చేస్తుందండి. ఏ నీ ఇంట్లో ఏమంటావా? వద్దులేండి. ఏంట్రా నర్సింగ్ బయట వచ్చావు? మీకోసం ఇంటికాడ అడిగితే తోటలో ఉన్నారని చెప్పారండి. చిన్న పని ఏంటి చెప్పు. అది
ఓ 50,000 కావాలండి. మళ్ళీ సీజన్కి ఇచ్చేస్తాను. కొంచెం సర్దితే. ఇప్పటికే 3 తీసుకున్నావు, మళ్ళీ 50? తీసుకున్నవి నేనే అడుగుదామనుకుంటుంటే మళ్ళీ ఇదేంటి? అయినా ప్రోగ్రాంలకి బాగానే వెళ్తున్నారుగా. వీళ్ళకి పెళ్ళిళ్ళకి బ్యాండ్ మాత్రం కావాలండి. డబ్బులు అడిగితే ఇయ్యాల రేపు అంటారు. సీజన్ వస్తే కానీ డబ్బులు కనపడవండి. మా బ్యాండ్ షాప్ స్థలం పేపర్లో మీ దగ్గరే ఉన్నాయి కదండి, వాటి మీదే ఇస్తే. ఐసూరిటీ పెట్టే 3 తీసుకున్నాం. ఇట్ట బ్యాంకు నడితే ఇస్తాడా నీకు? నేను కాబట్టి సరిపోతుంది. సరే తీసుకో, కానీ వడ్డీ 10 రూపాయలు. ఇంతకుముందు 7 రూపాయలే కదండి. యా, అయ్యే పేపర్ల మీద డబ్బులు కావాలి, నేను వడ్డీ పెంచకూడదా? నేనేం బలవంతం చేయట్లేదు, నీకు కావాలంటేనే తీసుకో. సరే అట్టా కానివ్వండి. సరే ఇంటికి వెళ్ళి తీసుకో. ఉంటానండి. ఆ. ఇంకెలాగ ఇచ్చుకుంటే వెళ్ళండి. చివరాఖరికి ఆ పేపర్ల మీద ఈ కోపర్తో కూడా రాయించేస్తాడు. ఎరా, సెంటర్లో స్థలం కొనాలంటే ఎంత అవుద్దో తెలుసా నీకు? 15 లక్షలు. దానికి బదులు ఇడికి 2 ఇస్తే వీడు కట్టలేడు. అప్పు వాయిదా దాటితే స్థలం మనకు వస్తుంది. లేకపోతే ఆడంటే నాకేమైనా ప్రేమ ఎక్కువ ఇస్తున్నానా ఏంటి? రే మళ్ళీ వెంకటబాబు గారి ఇంటికి వెళ్ళి వెళ్ళి వాళ్ళ అబ్బాయి కొంచెం కటింగ్ వేసారా, కౌరెట్టారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నెలకెళ్ళి కటింగ్స్ అయినని? ఇప్పుడు ఇలా ఆదివారం నాకు ఖాళీ లేదు, కొంచెం వెళ్ళారు ఒకసారి. ఏ ఆదివారం లేదు, ఏం లేదట. ఆదివారం కాలేజ్ కూడా ఉండదురా. ఓ సర్లే, ఈ ఒకసారికి వెళ్తా నువ్వు. వస్తున్నాను. మాయా ఆ పెట్టేందుకో. కటింగ్ కోసం రమ్మన్నారంట. నువ్వు అంటే లైన్ వేసుకోవడానికి కటింగ్ కొట్టుకోవడానికి వచ్చావు, మరి నన్ను నేను తీసుకొచ్చారా? చూసి నేర్చుకోవడానికి. అబ్బో రాదేటి? అతనారు. నమస్తే అండి. రారా, ఇదిగో సంజీవి తీసుకో. అవునండి. పర్లేదు తిను, కూర్చోనండి. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళు మీ నాన్న చేశారు, నువ్వు మొదటిసారి చేస్తున్నావు. పిల్లాడికి ఘాట్లు పెట్టకుండా జాగ్రత్తగా చెయ్యి, సరేనా? సరే అండి. లక్ష్మి కొంచెం చూస్తుండవా, అన్నయ్యకి టిఫిన్ పెట్టాలి. సరే వదినా. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఏ స్టైల్ కొట్టినా? మీ నాన్నలో డిప్ప కటింగ్ మాత్రం కొట్టకరా. రే చిన్ను, అలా నీకన్నా పెద్దవాళ్ళని రానకూడదు. ఏ రోయ్, చేతులు అంగుతున్నాయి, మరొకటెత్తావు. ఇప్పుడు చూడు ఎలా ఇస్తానా? ఈ ఊళ్ళో అబ్బాస్ కటింగ్ కొట్టాలంటే మావాడేనండి. హో, అలా అయితే తన కటింగ్ తనే కొట్టుకుంటాడా? మావాడు బ్యాండ్ ఇక్కడ కొడితే అంబాజీపేట సెంటర్ వరకు వినపడుద్దండి. అవునా? మరి అలాగైతే అక్కడ పెళ్ళికి ఇక్కడి నుంచే కొడతావా బ్యాండ్? అయిపోయిందా? అయిపోయిందండి. ఒరే, స్నానం చేయాలి. అలాగే. ఆయన బట్టలు ఆయన ఎక్కువ వాడలేదు, నీకు బాగుంటాయి, తీసుకో. ఇందా వద్దండి. తీసుకో అయ్యా, బాగుంటాయి, తీసుకో. ఇదిగో. ఇది ఇచ్చారు కదండి, చాలు. లేదు తీసుకో, మళ్ళీ మొహమాటం ఎందుకు, తీసుకో. ఎరా మళ్ళీ పడుకున్నావా? లేదే, నిద్ర రావట్లేదు. అవునరా మళ్ళీ, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? ఆ సుక్కలన్నీ ఉన్నాయి కదా, ఆ సుక్కలన్నిటిని కలిపితే ఒక పెద్ద సుక్క ఇద్దిగా, అట్టంటి అమ్మాయి కావాలి. అక్కడ ఎన్ని చొక్కలు ఉన్నాయో అన్ని జన్మలేస్తాను నువ్వు.
నిద్రపోలేదా ఇంకా నువ్వు? పడుకే. నీకెట్టంటాడు కావాలి? నాకు చుక్కలంత దూరం వద్దు గాని దగ్గరలో చంద్రుడు ఉన్నాడుగా, మచ్చున్న బాగుంటాడు, అలాంటోడు కావాలి. ఏంట్రా అది కుక్క? కాదే, నీ చంద్రుడు. పిలవనా ఏంటే? భయం వేసిందా? నాకు భయమా? నాకు భయం వేస్తుంది. ఇటు వచ్చి పడుకో, నేను వచ్చి మధ్యలో పడుకుంటా. అమ్మా, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం మనం? చెప్పండి. ఊరంతా అప్పులున్నా ఏళ్ళకి మాత్రం రూపాయి అప్పు లేదురా. ఎలాగుంటది? ఉండడానికి పొలంలో స్థలం ఇచ్చాడు. అయినా అప్పు చేసినా లాక్కోడానికి ఏముందరా? లాక్కోసిన చోట లాక్కుంటున్నాడు. అని చెప్పి చూసినావు సూప్ కూడా సరదరా. దీనికి మళ్ళీ అవుట్ ఎక్కువ. అదే ఎక్కడికాడికి ఇసిరిద్దా? నీకెళ్ళి నాకెళ్ళి ఎందుకు ఇసిరిద్ది? ఈడేంట్రా బాబు తలుచుకోగానే వచ్చాడు. మన తేలరా బాబు వీడికి. పదండి రాబు పదండి. లగెత్తండి వీడు వేసుకుంటాడేమో ఇప్పుడు లైను. బస్తాలు ఇలా బయటపడేశారేంట్రా? లోనేయండి. సరే అండి. ఏంటి పద్మ క్లాసులో ఎలా చెప్తున్నావు? వెంకట్, సిమెంట్ బస్తాల వల్ల దుమ్ము పెరిగిపోయి పిల్లలకి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది. అవి కాస్త తీయించేయచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఇది ఇయ్యాలంటే ఇంకో స్థలం దొరకాలి కదా. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అందరూ వెంకట బాబు అంటే ఇది మాత్రం వెంకటంట. ఊళ్ళు మదమెక్కి ఎంతసేపు చూస్తారండి? ఊర్లో అందరూ అనుకుని ఏదో నిజం చేసిగా ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా పడి ఉంటుంది. కెలక్కటం ఎంతసేపురా? ఊర్లో సులకనైపోతాం. ఎరువును వాడతాం కదా అని పెంటను తీసుకొచ్చేవాడని ఇంట్లో వేసుకుంటాడా? ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇన్ని పట్టింపులు ఉన్నోళ్ళు అలా అడగని ఉద్యోగం పర్మనెంట్ ఎందుకు చేయించారో? చేయించకపోతే చదువుకుంది కాబట్టి దానికే వచ్చేది. ఇప్పుడు చూడు, మనం ఇప్పించినట్లేదు. మీరు స్కూల్ కట్టించుకునే స్థలం ఇచ్చారు. మీ స్థలంలో మీరే కట్టలేసుకోకూడదంట. 100 అంటారు, మనం వింటామా? రేయ్ త్వరగా ఏంట్రా? చూడకుండా రాయమంటే రాస్తారా? వెరీ గుడ్. ఏది రాయండి? నమస్తే సినిబాబు. అరే లక్ష్మి వీళ్ళ కాలేజీకి వస్తుందంట. టీ ఖాతాలో రాసుకోరా. మీ బావ అక్కడే ఉన్నాడు, వెళ్ళాడు. హే ఏనా కూడా ఇక్కడ బండి ఎట్టింది? ఏం కూసావరా? బండి మీద అండి. చూసుకోలేదండి. చూసుకోలేదని చెప్పి కొడతారేంటండి? చూపేట్రా. వదండి గొడవలొద్దు. ఆడిని కొడితే నీకు లేచిందేట్రా? వద్దండి. ఎరా నీకు తగలాలా? పెద్ద చెప్పొచ్చాడు పెద్ద మనిషి. వెళ్ళి బ్యాండ్లు కొట్టుకోండి. చూస్తున్నాడు వచ్చామని పీకుతారా కొడకల్లారా? ఏంట్రా ఏంట్రా ఏంటి నా కొడక? కూర్చోరా నా కొడక. అందరు కలిపి ఒక్కడి చేసి కొట్టేస్తారా? లేకపోతే నలుగురిని నువ్వు ఒక్కడే కొట్టేద్దాం అనుకున్నావా? చూసుకోలేదని కొట్టావుగా. మీకు కట్టేస్తారా? ఇద్దరికి ఏది పడితే అది కొట్ట ఊరుకుంటారేంటి? అంటాను బే అంటా నీ సంగతి చూడబోతే నా పేరు సుందరమే కదా. చేస్తాను. మీరేంటారా చూస్తున్నారు? వెళ్ళండి. ఇదిగోండి బాగుంటాం. ఎరా కూలింగ్ వాటర్ లేదా? లేదండి. నువ్వు ఒకటి చెప్పు, వాళ్ళు అక్కడ కేసు పెట్టారని చెప్పడానికి వచ్చావా, లేదా నా సంజాయిషి కోసం వచ్చావా? ఈ సరేలే చెప్పు. మీ సంజయ్ కోసం కాదని వెంకట గారు, మీ తమ్ముడు గారు అలా తిట్టాడంట. వాళ్ళేమో పట్టు మీద ఉన్నారు. మనోడు చదువుకున్న కుర్రోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని. వాళ్ళంత పట్టు మీద ఉంటే నా కోసం నువ్వెంత పట్టు మీద ఉండాలరా? ఏంట్రా భయపడుతున్నావా? ఎన్నున్నా ఇలాంటి విషయాల్లో వాళ్ళందరూ ఒకటైపోతారు సార్. నీకు తెలుసో తెలియదో, ఈ ఊరు 50 లక్షల అప్పు ఉంది నాకు. అప్పు కట్టలేరు కానీ ఐకమత్యం టీం. నా గణి తిక్క రేగిందనుకో, వాళ్ళ ఇళ్ళ మీద స్థలాల మీద తుండేసి కూర్చుంటా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేను చూసుకుంటా. ఎరా, ప్రతి పండుగకి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాల్లో ఉపయోగపడతావని. లేదంటే నీకు మామూలు ఉండదో మామూలుగా ఉండదు. బయలుదేరు. ఈ
ఏదోకి డబ్బులు ఇచ్చి మేపుతుంటే ఇటు మన మీద కేసులు అంటున్నాడు ఏంటనియా? ముందు నీకు పగల కొట్టాలి. ఈ గొడవైనా ఏమైనా మన స్థాయి ఉన్నోడితో పెట్టుకో. ఇలా ఎవడు పడితే వాడితో పెట్టుకుని నా పరువు తీమాకో. ఆడేంటి అలా చూస్తాడు? అంటే ఇష్టమేమో, నువ్వు కూడా చూడు. ఏంటి ఇవాళ మందరం పెట్టావు? వస్తున్నారు చూడరా. అటు ఇరు మొక్కలు వేసుకుని చూస్తారంటారా? వాయించండి. కుట్టుకుంటు మనసంతా నువ్వే తీసుకుందామా? దాంతోపాటు సొంతం కూడా తీసుకోవే. దానిలో తెలిసిన పాట ఎలా అయినా బట్టి కొట్టాలి. ఇప్పుడు ఎవరికి తెలియాలి? నీకెందుకురా? ఇన్ఫర్మేషన్ కోసంలే. మనసంతా 2, సొంతం 1 ఇచ్చేయండి. అలాగే. ఏంటి పద్దాక అలా చూస్తావు? నేనేదో మామూలుగా చూసానే. మరి నువ్వెందుకు చూస్తున్నావి? నేను ఏదో మామూలుగా. పదండి. చెప్పవే ప్రేమ చిలిమి మనం ఇదే పాటల పుస్తకం కొన్న విషయం వాళ్ళకిలా తెలిసిందే. ఇందాక షాప్ లో కుర్రోడు ఉన్నాడు కదా గేడు ప్రసాద్ గారు, ఆడు చెప్పేసి ఉంటాడు. కొట్టేది మల్లిగాడే ఏంటాడే? అవునే బాబు, ఆ మల్లిగాడు ఇప్పుడు మల్లక్ష్మిని అలా సుత్తుంటాడు. అవునే. హలో హలో హలో, కాపీ నా దగ్గర కూడా ఉంది. మల్లిగాడు కొట్టేది నా కోసం. మేము వరుస కూడా అవుతాం తెలుసా? అబ్బా, అంతలా కారిపోతుంటే నువ్వే అడిగి చెప్పొచ్చు కదే. మీ వాళ్ళే కదా, ఒప్పేసుకుంటాడులే. చెప్తాం. భయమా? అయితే రేపు వెళ్ళి చెప్పవే చూద్దాం. చెప్తా. ఇదిగో వెళ్ళిచ్చేయి. ఇచ్చేయి ప్లీజ్ ప్లీజ్. నీకు దండం పెడితే వెళ్ళవే. లెటర్. మల్లిగా, లక్ష్మి నీకు లవ్ లెటర్ ఇచ్చిందా? బక్కలే సరుకుల సీట్ అయి ఉంటుంది ఇంట్లో ఇచ్చిరమ్మని. ఊరుకో సంజీవన్న, నీకు పడపోతే ఇంకెవరికి పడరేట అమ్మాయిలే. చూడు ఇప్పుడు త్వరగా ఇప్పు చూడరా. ఎవరు చూడద్రే, పర్సనల్. నువ్వు వెళ్ళి చూడరా. మళ్ళీ బాబు, ఐ లవ్ యూ. నేనంటే నీకు ఇష్టం అంటే రేపు తెల్లచక్క వేసుకొని కనపడు. ఇట్లు గౌరీ కాదు కాదు, నీ గౌరీ, నీ గౌరీ. ఏరా తెలసక్క ఉందా? నాది ఇవ్వమంటావా? నవ్వాపు ఏమైందో చెప్పు. రే లెటర్ రాసింది లక్ష్మి కాదురా, గౌరీ. కాదు ఈడు గౌరీ. గౌరా, లక్ష్మి నీకు వెళ్ళి చూసేది గౌరీ ఎంట పడుతుంది చెప్పడానికా? ఇందాక చెప్పానుగా, సరుకుల సీటీ కూడా కాదు, గౌరీ సీటీ. మల్లిగా, గౌరా. 8:30కే బ్యాండ్ హౌస్ దాటుతారు. ఇంకా రాలేదేట్రా? మధ్యలో ఏం చేస్తున్నారంట? యా నాకేం తెలుసు. ఏంటి నున్నగా దూకొచ్చావు? మళ్ళీ గడుస్తాడేమోనని. అప్పో, వచ్చేసాడే. చెప్పాక మా ఊళ్ళని. ఈడేంటే నల్ల సొక్క వేసుకున్నాడు? తెల్ల చుక్క లేదేమోనే పాపం.
ఇదిగో గౌరే పిలుస్తున్నాడుగా ఎల్లు ఎల్లు ఎల్లెళ్ళు. ఏంటి మళ్ళీ నీ దగ్గర తెలిసొక్కలేదా? మాట్లాడు. గౌరీ, నేనంటే నీకు ఎందుకు ఇష్టమో తెలీదు. నాకు కూడా తెలియదు మళ్ళీ, కానీ నువ్వు అంటే చాలా ఇష్టం. పూర్తిగా ఎప్పటి నుంచో నువ్వు మా ఇంటి దగ్గరే తిరిగేదాను కదా. హా. చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను కూడా. అందుకే నీ మీద నాకు ఆ ఫీలింగ్ లేదు. హా? చిన్నప్పటి నుంచి నేను చెల్లిలాగే చూశాను. సారీయే. మరి ఆ లెటర్ ఎవరికి? పార్సల్. వాగరా. ఈ లెటర్ తీసుకెళ్ళి లక్ష్మికి ఇవ్వా. ఇవన్నీ మనసులో పెట్టి ఇవ్వకుండా ఉండమాక. ఇవ్వకపోతే నా మీద తొట్టే. బాయ్ గౌరే. లెటర్ ఇయ్యే. ఏంటే మొహమల మాడిపోయింది. నిజంగా ఆడి దగ్గర తెల్లసొక్కలేదా? చొక్కానే కాదే, ఆడికి నా మీద ప్రేమ కూడా లేదు. మరి చేతిలో ఆ లెటర్ ఏంటే? ఇది నా కోసం కాదు, దీనికి. హ? మనసంతా నువ్వే అంటే ఇప్పుడు నువ్వు రీమాసేనా? చూద్దాం. నీ ఉదయకర నేను రాశాడు. నువ్వంటే నాకు స్కూల్ చదువుకునే అప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ చెప్పాలన్నా మాట్లాడాలన్నా భయం. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చూసేదానివి. ఏమే, నువ్వు చూసావా అన్ని? నేనంటే ఇష్టం లేకపోతే ఏ సమాధానం ఇవ్వద్దు. ఈ మళ్ళీ నీకు మళ్ళీ కనపడ్డు. బాబోయ్, ఈడు ప్రస్తాకులయ్యా. నీకు నేనంటే ఇష్టం ఉంటే రేపొద్దున ఈ నెంబర్కి 12 ఫోన్ చెయ్యి. కలంకిత సీరియల్ హీరోయిన్లా అట ఎంతసేపు ఎడతావే? సెల్ అన్నాడుగా, ఇంకెట్టా ప్రేమిస్తాడులే. ఊరుకో. నా మళ్ళీ నా కోసమే కొట్టాడన్నావుగా బ్యాండ్, బాగా కొట్టాడని మల్లన్నయ్య. ఏ ఊరుకోవే పాపం. ఇంతకు నువ్వేం చెప్తావే? ఫోన్లు గట్రాలు చేయమాకమ్మా. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక. సరే సరే. అవును రే, ఇంటి మధ్య మనోళ్ళకి ప్రోగ్రాం లేవా? ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ అని చేస్తున్నారు. లేదు మా అయ్యా, ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఎవరు చచ్చిపోవట్లేదు. అయ్యో చిన్న చిన్న వస్తున్నాయి అంతే. అవునా? నమస్తే అండి. మీరేంటి బాబు ఎలా వచ్చారు? సరే రండి బాబు, దిగమ్మా. నువ్వు వద్దు, నువ్వు రారా. రే రారా, చూడ టవల్ చూడు. అయిపోయిందండి. అయిపోయిందా? ఇలా గీక్ కూడా మానేసి నీకు ఊళ్ళో గొడవలు కేసులు ఎందుకురా? నువ్వు మా తమ్ముడిని కొట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వే అంటగా లీడరు. అయిపోయిందండి. అయిపోయిందా? మరి కింద
కనకయ్య బాబు ఇంకోసారి ఇటు గొడవలోకి వెళ్తే కాళ్ళు ఇరగొట్టు. ఎంతైందిరా? 50 రూపాయలండి. ఇదిగో 30 ఉంది, పెట్టుకో. ఎరా ఈ సొక్క నాదే అనుకుంటా. నీ దగ్గరికి వచ్చాక మురిగ్గా అయిపోయింది. పదరా. హలో హలో, లక్ష్మేనా? నేనంటే ఇష్టం లేదని చెప్పడానికి ఫోన్ చేసావా? నువ్వు ఇష్టం ఉంటేనే ఫోన్ చేయమన్నావు కదా. మరి మాట్లాడవే. ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలని చెప్తామని ఫోన్ చేశాను. ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను వదిలేస్తానా? సరే, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. ఇప్పుడు దీంతో ఏంటి ఉపయోగం? నువ్వు చెప్పు. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి చేస్తారా? సరే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, దానికి నాకు పెళ్ళి అయితే నాకు గ్యారంటీ ఉందా? మనం ప్రేమించుకున్న సంగతి ఊరంతా తెలియకపోయినా మన ఇద్దరికన్నా తెలియాలి కదా. ఇప్పుడు నేను ఫోన్ ఎట్టేస్తున్నా, ఓ నిమిషం ఏడే ఉంటా. ఇష్టం ఉంటే ఫోన్ చేయి, అంతేగాని మా ఇంట్లో ఒప్పుకోరు, పెళ్లి చేయరు, ఇట్లా భయపడేటట్టయితే నాకు ఫోన్ చేయమాక. ఎట్టేస్తున్నా. ఇష్టమేనా? ఇష్టమే. నా ఇష్టం నీకు చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి చూడొచ్చు, అంతే. అంటే నేను చూడటమేనా? నువ్వు చూడవా? చూస్తాను, చూసి చూడనట్టు. ఓ మెడల్ పట్టేసేలా చూడను. ఇంకోటి, అలా కాయిన్ బాక్స్లకి ఫోన్ చేయను నేను. అయితే నేను సెల్ ఫోన్ కొంటా. ఆ, మరి ఇష్టం ఉంటావు సార్, ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. చెప్పను. ఇష్టం అని చెప్పాను కదా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హలో 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 హలో, నేను చెప్తా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వినిపించిందా? హలో పెట్టేసావా? ఓ అరుస్తున్నావు కదా, వినపడింది. మరి కలవకుండా ఉంటే కష్టం కదా. కలుద్దాం కదా. నన్ను ఎవరు చూడకూడదు, గుర్తుపట్టకూడదు. అలాంటి ప్లేసే లేదు, ఛాన్సే లేదు. అలాంటి ప్లేసే ఉంటే కలుస్తావా? అలాంటి ప్లేసే లేదు కాబట్టి కలుస్తాను. రేపేం వారం? మంగళవారం. అలాంటి ప్లేసే ఒకటి ఉంది, కలుస్తావా? అమ్మో, రిస్క్. రిస్క్ చెయ్యాలి నా కోసం. ప్లీజ్ 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 కలవచ్చు కదా. హలో ఓయ్ అమ్మాయి, హలో. ఏ మాట్లాడవేంటి? సరే అయితే రేపు కలుద్దాం. థ్యాంక్స్ థ్యాంక్స్, ఐ లవ్ యూ. రేపు ఏం వారం? మంగళవారం. హాయ్ రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపెమ్మ. ఎవరికి చెప్పనన్నావు? బయట ఆడేంటి తలుపులేస్తున్నాడు? ఆడు వేరు నేను వేరేం కాదు, ఆడెవరికి చెప్పడు. అయినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్, నేను వెళ్తాను. టెన్షన్ ఎందుకు? టెన్షన్ అది తీయచ్చు కదా. ఇన్ని రిస్కులు మన జీవితానికి అవసరం అంటావా? అయినా ఎన్నిసార్లు ఇలా కలుస్తాం? వేర్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అసలు కలవం అనుకున్నాం కదా, కానీ కలిసాం. తర్వాత ఏమన్నా జరగని, ఈరోజు మాత్రం నా జీవితంలో గుర్తుండిపోద్ది. వాటర్. పర్లేదు తాగు, బోరాట్రే.
చాలా ప్లేసెస్ చూశాను కానీ సెలూన్ షాప్ లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం. అవును, మీరు ఐబ్రోస్ చేస్తారా? అంటే సేవింగ్ అన్నా? ఐబ్రోస్ లేదు లేదు, కటింగ్, సేవింగ్, మసాజ్. ఎంత ఉక్కుపోస్తుంది, ఫ్యాన్ పెట్టించుకోవచ్చు కదా. ఫ్యాన్ అయితే కటింగ్ చేసేటప్పుడు ఇంటికి ఎగిరిపోతాయని. సీనరీ బాగుందా? బాగుంది. నువ్వు అబ్బాస్ ఫ్యానా? లేదు, ఆడి కటింగ్ ఫ్యాన్. మరి ఆ గుండైనా? ఆయన శివమని. మన ఊర్లో నన్ను అందరూ అంబాజీ బ్యాట్ శివమని అంటుంటారు. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. మరి మన మల్లిక కటింగ్ అందరూ మొగాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు దిక్కులు చూడకుండా ఉంటాను కదా. సరే, ఇక నేను వెళ్తాను, లేట్ అవుతుంది. ఇంకొంచెం ఉండొచ్చుగా. లేదు, నేను వెళ్ళాలి, మా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కలవటం? చెప్పాక వేలి మీద లెక్క పెట్టుకోవచ్చని. చూద్దాం. అన్నట్టు ఎల్లుండి టౌన్కి వెళ్తున్నాను. మాట్లాడడం కుదరదు కానీ చూడొచ్చు. స్టార్టింగ్లో అంతే, ముందు చూడొచ్చు అంటారు, తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. చూస్తావుగా. యహే కట్ చేస్తుందేటి? ఎవరు బుజ్జి? కటిపోయిందనియా. అయినా నేను వదలనుగా. పొద్దున్నే 10 రూపాయలు రీఛార్జ్ కార్డ్ చేయించాగా, అది అయ్యేదాకా చేస్తానే ఉంటాగా. హలో. అమ్మా అమ్మా, అలా ఎత్తేసాడు బాబోయ్. ఎవడీడు కట్ చేసేసాడు? మాట్లాడాల్సింది. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి. ఏమన్నా ఉందా అసలు బుర్ర నీకు? నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని. ఎందుకు ఎప్పుడు కలిసినా దొరికిపోతాం, ఏదో ఒకటి అవుద్దని. కొంచెం ధైర్యం ఉండాలి. చుట్టూ తిరిగితేనే వెంటపడ్డట్టు కాదు, మళ్ళీ చూసినా వెంటపడినట్టే. అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ వెంటపడినట్టే. ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వకూడదనే. అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ అంటే అంతే. అసలు మనం కలుసుకోవాలనుకున్నాం కానీ కలిసాం కదా, అది కూడా మన ఇద్దరి ఇష్టంతోనే. దూరం అవ్వాలని రాసి పెట్టుంటే ఏదో రోజు దూరం అవుతాం అంతే తప్ప ఆ రోజు గురించి ఆలోచించకూడదు. బాబోయ్ మళ్ళీ బాబు గారు, మీరేంటండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడు అంతే. అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నావు? ఈ శనివారం ఏం స్పెషల్ ఉందా? అవన్నీ ముందు చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే? వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అయ్యి బాబు నేను టెంప్ట్ అయిపోతున్నాను అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా, నా టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 2 నిమిషాలు లేట్ అయితే నీ జిల్లా ర్యాంకే మిస్ అవుదులే అబ్బా. ఒక్క ముద్దు. సెలూన్ షాప్కి వచ్చేది ఇలాంటి వేయడానికా, లేకపోతే కటింగ్ చేసుకోవడానికా? మళ్ళీ ఏమవుతులే. టెంప్ట్ అయిన టెంప్ట్ చేయకు. నేనే తర్వాతని చెప్పా. ఎక్కడికి తోడుతున్నారా? మూతి ముద్దు పెడదామని. టిప్ప కటింగ్ ఎదవా, జుట్టు కూడా ఎంత సావట్లేదు. ముద్దు ఎలా ఉంది? నువ్వు చెప్తా. చెప్తే తీస్తా. నీకెలా ఉంది? ఈ మీద ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రాకెట్ వెళ్ళినట్టు చివ్వమంది. నీకు? బాగుంది. బాగుంటే మరి ఇంకోసారి మళ్ళీ బాబు చంపుతా. చంపే ముద్దు పెట్టేసన్న. ఝాన్సీ, నా పద్దుల పుస్తకాలు ఎక్కడున్నాయి? నా గదిలో కూడా లేవు. ఒకసారి లక్ష్మి గదిలో చూడండి. ఏంటిది? TOAMB.
ఊపు 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 అది మొత్తం డబ్బులు సరదలేకపోతున్నాను రా. రేపు వెంకటబాబుకి వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఉంచుకో బాబాయ్, నాకు షేర్ వరకు చాలు. ఉంచుకున్న కానించి ఇంకా చాలా అవసరాలు ఉంటాయిరా. మళ్ళీ నేను మీకు బాకీ అడిపోతాను. ఉంచండి. సరే బాబాయ్. యారో సీర ఎవరికి? మా అక్కకి రా, రేపు మా పుట్టినరోజు కదా. అవును రోయ్, మర్చిపోయా. అయినా ఈ 500 సీరే మొత్తారా? ఈ కూడా తీసుకొని మంచి పచ్చి సీర కొను. మరి నీకు? నాకు మంది పీసాలు. సర్లే. ఒరే నువ్వు ఊపరా. మంచి చీరలు చూపించండి. కొంచెం తక్కువలో చూపించండి. 1000 రూపాయలు తక్కువ చూపించండి. రే ఉన్న రంగు ఎన్నిసార్లు కొంటావే? ఏండే ఆకుపచ్చ రంగు చీర చూపించండి. అలాగే. అక్క, నీకు ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది. నిజంగానే బాగుందిరా. నీకు ఇంత టేస్ట్ ఉందేంట్రా? దీనికి కొంగు చూపించండి. అలాగే. ఏండే మంచి లుంగిలుండి చూపించండి. పుట్టినరోజు పెట్టుకొని లుంగిలు కట్టుకుంటావా? సిరిగిపోయినాయే. ఎలా? మీరు మంచి చొక్కాలు చూపించండి. రే ఇది బాగుందిరా. 1200. అక్కకి డబ్బులు ఇస్తే రెట్టింపు అవుతాయి అంటావుగా, రెట్టింపైన వాటితోనే కొన్నాను అనుకో. తీసుకో. కౌలాలంటే అయితే 2 అమ్మాయిలు పుడతారు లేదా 2 అబ్బాయిలు పుడతారు. కానీ మనమేంట్రా అక్క తమ్ముళ్ళ భలే పుట్టాం విచిత్రంగాను. అవునే, 5 నిమిషాల తేడాతో పుట్టి అక్క అయిపోయావు. నీకు విషయం తెలుసా? అక్కకి చెల్లికి అన్ననో తమ్ముడిని ఎందుకు పుట్టిస్తారు తెలుసా? ఎందుకో? అమ్మా నాన్న అర్థం చేసుకోకపోతే అన్నో తమ్ముడో ఉంటారని. అబ్బా, ఈ దేవుడు చెప్పాడురా నీకు. వెంకటేశ్వర స్వామి ఈ సంవత్సరం పెళ్లి కూడా చేసేమన్నాడు. ఇప్పుడే కదరా అర్థం చేసుకోవడానికి పుట్టానన్నావు, అప్పుడే అమ్మ నాన్నలాగే మాట్లాడతావే. అయినా మీరు చూపించిన తల దించుకొని చేసుకుంటే చచ్చే వరకు తల దించుకొనే ఉండాలి. అదే నన్నుగా ఇష్టపడి నా ముందు నిలబడి నేనంటే ఇష్టం అని చెప్పేవాడుంటే అలాంటి చేసుకుంటా. అబ్బో, ఇప్పుడు ఆడెక్కడ దొరుకుతాడు? ఎత్తుకు దొరుకుతాడు. మా ఇంకోసారి స్టార్ట్ కాని బండి ఎక్కనరా బాబు నేను. అత్త మల్లిగాడున్నాడా? లోనున్నట్టున్నాడే. ఏటే పప్పులో ఎప్పుడు ఏదో పువ్వు ఏలాడుతూ ఉండేది, ఎట్టుకోలేదేటి? లేవా? వాడిపోయినాయిలే. మళ్ళీ ఒరే మల్లిగా ఏంటే పొద్దున్నే చెల్లి పిల్లిలాగా ఎదురొచ్చు? చెల్లి పిల్లి అన్నావంటే చెంప పగల కొడతా. చెల్లేట్రా మరదలైతే నీకు? ఏం లాభంలే. ఇదిగా. ఎవరిచ్చారే? అబ్బా నీకు తెలియదు మరి ఎవరిచ్చారు. ఇడిచ్చేయి, అటుకెళ్ళిపోతాను. లక్ష్మి ఇచ్చిందా? ఇంకేమన్నా చెప్పిందా? ఐ లవ్ యూ అని చెప్పిందా? నీ బొందరే. సర్లు ఇచ్చావుగా, వెళ్ళు. ఏం తింటున్నావే? నాకు కూడా ఎట్టచ్చుగా. 1 2 3 4. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. చల్లంగా ఉండరా. రేయ్, పొద్దుటి పెళ్లి దగ్గరికి వెళ్ళి పనులన్నీ త్వరగా ముగించుకోండి. రాత్రి చెన్నారాయుడు సేవ ఉంది, ఓ 4 అక్కడికి వెళ్ళాలా. అలాగే బాబాయ్. ఒరే మనోళ్ళు మందడుతున్నారా? ఎంతమంది కంటే కష్టం కానీ నీకు అక్కడికైతే ఓకే. హ్యాపీ బర్త్డేరా మళ్ళీ. థ్యాంక్స్. సరే కానీ నువ్వు ఎలాగో లక్ష్మిని సెట్ చేసేసుకున్నావు. నేను ఒక అమ్మాయికి చెప్పాలన్నా కదరా. ఏదన్నా ఐడియా ఇవ్వరా? ఎట్ట చెప్పాలో తెలియట్లేదు. నీ టాలెంట్ ఉందిగా పెయింటింగ్, అమ్మాయికి అర్థమయ్యేలాగా ఏదోటి. అంతే అంటావా? నువ్వే చెప్తా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? టైం వచ్చినప్పుడు చెప్తాగా. సర్లే. నమస్తే అండి. వడ్డీ డబ్బులేనండి. అసలు ఇవ్వటానికి ఇంకో 2 నెలలు పట్టుద్దండి. ఇంకెప్పటికి ఇస్తావురా? ఎలా?
స్వీట్లు తీసుకోండి. ఎందుకు రాయి? నా పుట్టినరోజు అండి. నాకొద్దు. యారా పుట్టినరోజా? ఏది రండి ఇయ్యి. ఎరో సెల్ ఫోనా? నీ పనే బాగుందిరా. ఏదో సరివు. ఎంతరా ఇది? 1000 రూపాయలండి. మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయినాయిరా. దేవుడా దేవుడా. LA ఎవర్రా ఇది? మళ్ళీ నీకు ఫిగర్ కూడానా? ఇదిగా ఎలా ఇలా పట్టుక. స్వీట్లని నాకేనా? అయ్యో బాబాయ్, లైట్లు వెలిగిపోతున్నాయి. ఎంత బాగుంటే చేస్తే. నువ్వు పని చూసుకో ఇల్లు. నేను ఎక్కలేదు ఇంకా. హలో హలో, హ్యాపీ బర్త్డే చెప్పడం చేసావా? మాట్లాడబెట్టి. ఓయ్ హలో. ఒక్కొక్కరు తీసుకోండి. ముందుకు రానిరా. అందరు తీసుకున్నారా? రే బొడ్డోళ్ళు, ఈ 2 రోజులు మీకు సెలవులు, ఇంటికి పోండి. అదేంటి సీను, నువ్వు సెలవు ఇవ్వడం ఏంటి? ఏం లేదు, పెద్ద లోడ్ ఒకటి వచ్చింది. 2 రోజుల్లో తీయించేస్తారు. ఈ 2 రోజులు ఇళ్ళకి పంపే. ఉన్నవే తీసేయమంటుంటే ఇదేంటి మళ్ళీ? మీరే వేరే దగ్గర వేయించుకోండి. పిల్లలకి క్లాసులు జరగకపోతే ఎలా? ఇప్పటికిప్పుడు వీళ్ళు చదివి పీకేదేం లేదులే కానీ 2 రోజులు చదివితే ఐఏఎస్లు అయిపోతారా? పంపే. ఎవరు ఏమవుతారో ఎవరని చెప్పలేం. చదువుకుంటేనేగా తెలిసేది. ఏ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావుగా, అక్కడ కూడా ఇలాగే బస్తాలేసి ఇళ్ళకి పంపించేస్తున్నారా? అడ్డమైన వాళ్ళందరికి ఉద్యోగాలు ఇప్పిస్తే మా పనులకి అడ్డుపడుతుంటారు. నువ్వేమిచ్చి ఉద్యోగం సంపాదించావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా అన్న పక్కెక్కేటప్పుడు ఏమైంది ఈ నీతులు? నన్ను కొడతావా? నిన్ను పిచ్చి పిచ్చిగా వాగితే ఈసారి చెప్పుతో కొడతా. నన్ను కొడితే మా అన్నని కొట్టినట్టే. అయితే ఆయన్ని ప్రత్యేకంగా కొట్టాల్సిన పని లేదన్నమాట. వదలండి. చెల్లకపోతే అందరి మీద కంప్లైంట్ ఇస్తారు. ఆ మూట్లు కూడా రేపటి లోపు తీసేయాలి. ఏం చేస్తావు? పిల్లలు ఎక్కడికి వెళ్ళరు. తీయను. చెప్పా కదా, పిల్లలు ఎక్కడికి వెళ్ళరు. ఏం చేస్తావు? ఎలా? నీ సంగతి చూడకపోతే సీడి బాబు కాదు ఇక్కడ. చూసుకుందాంలే. ఇంకోసారి పల్లె ఉన్నట్టు నాకు చెప్పగా. ఏమైంది ఇప్పుడు? రోడ్డు దింపడానికి వెళ్తే మాట పెరిగి పద్మ సీనిబాబు గారిని కొట్టిందండి. నన్ను కొడితే నిన్ను కొట్టినట్టుగా అన్నా. అయితే నిన్ను ప్రత్యేకం కొట్టక్కర్లేదండి. నా బతుకు. మొన్న వాళ్ళ తమ్ముడు కొట్టాడు, మూసుకున్నా. ఈరోజు ఇది కొట్టింది, మూసుకున్నా. రేపు వాళ్ళ అమ్మ కొట్టేది, ఎల్లుండి అలా ఇచ్చి కొడతాడు. నేను కొట్టించుకోవడానికి వస్తున్నాను ఇక్కడికి. సిగ్గున్నాడు ఎవడు ఈ ఊర్లో ఉండడు. నువ్వు దాంతో బాగా కొనుక్కో. సరిగ్గా కడగండి.
వండేటప్పుడు ఉప్పు కారం సరిగ్గా వేయండి. ఎప్పుడు అమావాస్య పౌర్ణమికి ఒకసారి వండి చేస్తారు. రే మేము వండుతానులే కానీ నువ్వు ఇక నుంచి వెళ్ళరా బాబు. నేను ఇప్పుడే వస్తా. హలో. హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్పెషల్ ఏమైనా ఉందా? స్పెషల్ అంటే ఇప్పుడు సెలూన్ షాప్కి రావడం కుదరదు కానీ మా అన్నయ్య బయటికి వెళ్ళాడు. మా ఇంటి దగ్గరికి రావచ్చు కదా, చూస్తూ మాట్లాడచ్చు. చూడటమేనా? అంతేనా? అంతే. సర్లే 10 నిమిషాల్లో వస్తా. నేను ఇప్పుడే వస్తా. ఈ ఆటప్పుడు ఎడికిరా? సెంటర్ దాకా వెళ్ళి వస్తా. మాంసం నచ్చబెడతా. ఇప్పుడు ఆడిపోతున్నా. రే నాకు ఆకలేస్తుంది, తొందరగా రా. వచ్చేస్తాలే. నేను వెళ్ళేసరట్టు వస్తా. అలాగే. పద్మా, ఏంటి? వెంకట బాబు స్కూల్ ద్వారా అట్టుకు రమ్మన్నారు. ఒక్క అడుగు నేను కూడా ఎంటట్టుకు రమ్మన్నారు. సిమెంట్ బస్తాలు లోడి తీయించేస్తారంట. తీపిస్తారో పొద్దున వచ్చినాయి కూడా ఏపిస్తారో ఎవరికి తెలుసు. అయినా నేను ఇప్పుడు రాను, రేపు పొద్దునే వస్తానని చెప్పు. ఎలా ఆయనకి తాళాలు ఎరగొట్టడం ఎంతసేపు పద్మా? పొద్దున జరిగిందని కూడా బాధపడుతున్నారు. ఆయన నీకు ఉద్యోగం ఇప్పించారు, ఆ మాత్రం సంజయ్ శిక్షుడికి రావాలి కదా. సంజయ్షలు ఇచ్చుకోవడానికి నేను రాను. కట్టలు తీస్తానంటే చెప్పు, వస్తా. సర్లే అలాగా అనుకో, పద. ఏటే ఏమైందయ్యా? ఏం లేదులే, ఏదో చిన్న సిమెంట్ గట్లు గొడవ. వెంకట బాబు పద్మని ఎంటటికి రమ్మన్నారు. ఈ టైంలోనా దింపడానికి మళ్ళీ అడుగులేడు? అదేమైనా కిలోమీటర్ దూరం ఉందా? పక్కనే కదా, నా బండి మీద దింపేస్తానులే. సర్లే, ఏం అవసరం లేదు. నేను నా సైకిల్ మీద వస్తాను, నువ్వు పద. హలో. రమ్మన్నా. అది నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో అని అడగడానికి. చాలా బాగుంది. ఇంకేం లేదా? ముట్టుకోకుండా మాట్లాడతానంటే పైకి రావచ్చు. మరి టెంట్ అయిపోతాంగా. చంపుతా. నేను ముందే చెప్పానా? ముందు చూడొచ్చు అంటారు, ఆ తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. అయినా నువ్వు ఆఫర్ ఇచ్చినా నేను తీసుకునే ఛాన్స్ లేదులే. ఈ టైంలో బాగోదు. ఇప్పటిదాకా నచ్చావు, ఇప్పుడు ఇంకా నచ్చావు. నేను అంతే. తలుపులు ఎవరు బద్దలు కొట్టారు? కట్టలు తీసుకొచ్చి ఏకంగా క్లాస్ రూమ్లోనే వేశారు. పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? నిన్ను అడగాలంటే నేను కట్టలేయడానికి. నేను జాలి తెలిస్తే వచ్చింది నీకు ఉద్యోగం. నాకు ఇష్టం ఉన్న చోటేస్తా కట్టలు. నువ్వు జాలి తెలిస్తే నాకు ఈ ఉద్యోగం రాలేదు. నాకు అర్హత ఉంది కాబట్టి వచ్చింది. అయినా నీ ఇష్టం వచ్చిన దగ్గర వేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో వేసుకో, ఇక్కడ కాదు. ఏంటి ఇప్పుడు నువ్వు వరిస్తే నేను బెదిరిపోవాలా? లేకపోతే నిన్ను చూసి నేను భయపడిపోవాలా? మీకు అవసరం ఉన్నప్పుడు మీ నాన్న లాంటోళ్ళు వచ్చి నన్ను బాబు మీరు అని కాపాడతారు. ఇప్పుడు నీలాంటి దాంతో నేను మాటలు పడాలా? మీరు అని మర్యాద ఇచ్చి మాట్లాడటం మా నాన్న సంస్కారం. అయినా ఇప్పుడు మా నాన్న ఎందుకు వచ్చారు మధ్యలోకి? నీలాంటి పనికి మాలిన ఎదవలకి అది ఇవ్వడం కూడా తప్పే. అంటే చెప్పు తెగిపోద్ది. అదే చెప్పు నాకు ఉంది, తెగేదాకా తెచ్చుకోకు. అయినా నాకు నీతో మాటలేంటి? మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. కంప్లైంట్? ఉద్యోగం అర్హత ఉంటే వచ్చింది, కానీ బట్టలు ఉడదీయడానికి అర్హత అవకాయ అక్కర్లేదుగా. వేరా నువ్వు చెయ్యి, నీ బతికే మాత్రం నేను చూపిస్తా. బతుకు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరి బతుకేమవుతుందో చూద్దాం. చూద్దాం. వదిలా.
మా తమ్ముడిని కొడితే నన్ను కొట్టినట్టే అని చెప్పావు కదా, నాకు తగిలింది, మరి నీకు తగలాలి కదే. ఇలాగే వెళ్ళవే, ఇలాగే వెళ్ళి కంప్లైంట్ చెయ్యి. అంతమంది పిల్లల ముందు కొట్టావు కదే, రేపు వాళ్ళే వచ్చి తలుపులు తీస్తారు. అప్పుడు చూపించి నీ అర్హత. నేను నీ మీద చెయ్యేందుకే లేదో తెలుసా? నీలాంటి దాని మీద నాలాంటోడి చెయ్యి పడాలంటే దానికి కూడా ఒక అర్హత కావాలి. ధోని, అది నీ బతుకు. ఎన్ని రోజులు ఎలా చెప్పాలనుకున్నా. పద్మా, ఈ పత్తిలో భలే ఉన్నావు తెలుసా? ఈ బొమ్మ చూస్తే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే. పద్మా, 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 రావద్దు. ఏమైంది పద్మా? అన్నం ఏంటవే బాబు, ఆకలి దంచేస్తుంది. ఏవయ్యా, పద్మ స్కూల్ కని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏంటప్పుడు స్కూల్ ఏంటి? శంకర్ బాబు ఏదో పని ఉందని కబురు చేస్తే వెళ్ళింది. ఈడెక్కడ మల్లిగాడు? అటు సెంటర్కి వెళ్ళాడు. సర్లే చూసి వస్తానండి. పద్మ ఏటైందే? పద్మ ఏటైందే? ఈ బట్టలు ఏంటి మాట్లాడదు? మాట్లాడుతుంటరా? మాట్లాడే. ఏంటైంది చెప్పరా? ఏమైందో చెప్పు. చెప్పరా ఏం జరిగిందో? ఓయ్ 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 ఆగా యారో ఇవాళప్పుడు ఏ గోడ పాడు చేసి వస్తున్నా ఏట్రా అట్ట చూస్తున్నావు? అక్క, సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? మళ్ళీ
చెప్పేది వినరా? రేయ్, నా మాట వినరా? రేయ్, ఈ గొడవలు తర్వాత చూసుకుందారా మళ్ళీ రేయ్, నా మాట వినరా? నాన్న, రేయ్, నా బాబు కదా, నా మాట వినరా? రేయ్, మళ్ళీ నా బాబు కదా, రేయ్, నా మాట వినరా? ఒక్కసారి కూర్చోరా. రేయ్, రేయ్, సంపుదామని వచ్చావరా నా కొడక? చావరా, చావు. రేయ్, వీడు తెచ్చిన కత్తెక్కర్రా. పేక్కోతే నా కొడుకుది. ఊర్లో అందరికి ఇడికి ఎత్తుంటే ఇడికి నువ్వు ఎత్తున్నావు ఏంటనయ్యా? ఎప్పుడో వెంకన్నకు మొక్కుంటాడు, ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. అడ్డే అలా అయితే అస్సలు ఆపకూడదు, మొత్తం గీకే. ఎరా, మీ అక్క మీద చెయ్యేస్తేనే చంపడానికి వచ్చావు కదా, నా మీద చెయ్యేసేంత మొగడివర నువ్వు. నువ్వెంత, నీ పుట్టుకెంత. ఇప్పుడు ఊళ్ళో పరువుపై సావరా. అంత రాత్రి వేళ నాగమణక్క పద్మ స్కూల్కి ఎందుకు పంపించిందంటో? ఆమె పంపించిందో ఇదే వెళ్ళిందో. ఏంటంతా గమ్మున కూస్తున్నారు? ఏదైనా గొడవ అయితే పిలిపించి మాట్లాడుకోవాలి, అంతేగాని ఇలా చేస్తే ఎవరిని భయపెడదామని.
ఎవడు అడిగేవాళ్ళక ఉన్నాడు తమ్ముడు మీద కేసు ఎడితే కేసు అవ్వకుండా చేశాడు నా కొడుకు. ఆయన పద్మమే చేయడమేంటి బాబాయ్? నా కొడుకులు వదిలేదు, ఊళ్ళో ఎలా ప్రసాదు. ఆగే ఏంట్రా మీరు అక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నారా? నువ్వు ఊరుకో బాబాయ్, నువ్వు నీ శాతకని మాటలు అలా ఉండబట్టే ఇంత సులకనైపోయాం మనం. ఏం చేస్తారా? చంపేస్తారా? చంపేస్తే జరిగినంత జరిగిపోతా తిరిగి మనల్ని బొక్కలో వేస్తారు. అప్పుడు మనందరి కుటుంబాలు బాధపడాలా? పరువు తీసినోడికి పరువే తీసి చూపించాలా? నాతో పాటు ఎవరైనా స్టేషన్కి వస్తారా? ఎవరు వచ్చేదేంట్రా, అందరం వస్తాం. ఆ పని చేయండిరా. నా మాటిని పద్మం తీసుకుని స్టేషన్కి వెళ్ళి కేసు ఎట్టండి. పోలీస్ స్టేషన్లో అయ్యే వద్దురా. వాళ్ళ తమ్ముడి మీద కేసు ఎడితే నిల్చుందా? ఇప్పుడు ఆడి మీద కేసు ఎడితే ఏమైనా పీకుతారా? మళ్ళీ పోలీసులు వద్దు చెప్తున్నాను. మళ్ళీ అరే మల్లిగాడు ఉన్నాడా? ఎస్ఐ గారు కవర్ పెట్టారు నేను తీసుకురమ్మని. ఒకసారి వచ్చిపో. అక్క మళ్ళీ నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? సార్ మళ్ళీ ఇతనెవరు? సంజయ్ సార్. నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు రా బాబు. నేను బయట ఉంటాను. మీరిద్దరు ఇలా రండి. అసలు వెంకటబాబుకి మీకేంటి గొడవ? ఇది చెప్పండి ముందు. నేను కేసు పెడదామని వస్తే మా తమ్ముని ఎందుకు పిలిచారు? అసలు ఏమని కేసు పెట్టమంటావమ్మా? బట్టలోడు తీసాడని కేసు పెట్టమంటావా? ఎవడన్నా చూసాడా అసలు? అంతా బాగుండేటప్పుడు సంబంధాలు పెట్టుకోవడం, కథ అడ్డం తిరిగేసరికి ఇదిగో ఇలా కేసులు పెట్టడం ఎంతలా అవుదామని. మాటలు చేస్తే రానియండి. ఎవరైనా చూసారా అంటున్నారు. మీరేమైనా చూసారా మా అక్కగాడి సంబంధం ఉంటాం? మరి ఇదేంటి అటెంప్ట్ టు మర్డర్ కేసు? ఎవరు నరుగుదామని వెళ్ళావరా నువ్వు? వెంకటబాబు గారినేగా. పొద్దున్నే ఆయన వచ్చి కేసు పెట్టి వెళ్ళారు. ముందు నిన్ను బొక్కలో తోయాలరా. అస్తమా నా గురించి ఆలోచిస్తారు కానీ నాకు మక్క చెల్లి కనిపిస్తాను. ఏంట్రా నువ్వు కూర్చుని తగ్గుతున్నావు? మా తమ్ముడు మీద చేస్తావే నువ్వే తెలాగా వాడి దగ్గర. ఏంటి కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు? ఒళ్ళు పలిసిందా? కేసు లేదేం లేదు, బయటకు పోనే. మళ్ళీ రారా పోదాం. వీడికి ఆ వెంకట్ గాడికి పెద్ద తేడా లేదు. దీనికి మళ్ళీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవడం దేనికో? ఆ వెంకట్ గాడి గెస్ట్ హౌస్ అని పెట్టుకోండి. అలాగే పెట్టుకుంటాను. వేళ పద మళ్ళీ రా వెళ్దాం. కేసులు ఎట్టాలంట, ఏం చేసుకుంటో చేసుకో. అరే మళ్ళీ ఏమైందిరా? ఇంకేమై ఉంటుందిరా? కేసు తీసుకొని వెళ్ళిపోమని ఉంటారు. అరే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదరా మనకు పోలీసులు వద్దని. నువ్వు ఆగ్రా ప్రసాద్. మళ్ళీ నువ్వు పద్మని తీసుకుని ఇంటికి వెళ్ళు. రాక్క ఇంటికి అంత ఆవేశం. మళ్ళీ రాత్రి నిజంగానే నీకేమైనా జరుగుంటే? ఏమేది మా అయితే చచ్చుండేవాడిని. అంతేగాని ఇలా చేసిన ఏం చేయకుండా సొత్త కూర్చోవాలా? అయితే చంపేస్తావా? అప్పుడంతా అయిపోతుందా? ఇలా చంపుకుంటూ పోతావా? రే మళ్ళీ నేను మాత్రం వాడిని ఊరికే వదలను. నువ్వు ఇలా ఆవేశపడకు. నా మీద ఒట్టేరా. ఏంటండి మాట్లాడాలన్నారంట? మళ్ళీ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడండి. నేను ఒక విషయం అడగాలి. అది మా అన్నయ్యకి పద్మకి ఏంటి గొడవ? ఊర్లో అందరు అనుకునేది మాత్రం కాదండి. పద్మ చాలా మంచిది. అయినా మాడాళ్ళకి మీకులా కుదరదండి. మగాళ్ళతో సమానంగా రోడ్డు ఎక్కితే కానీ ఇల్లు గడవదు. మీ అన్నయ్య పద్మకి ఉద్యోగం ఇప్పించాడనే మాడు తిన్ని పుకార్లు పుట్టించారు. మీరు మళ్ళీని కలవడానికి చాలాసార్లు సెల్లునికి వచ్చారు కదా. మీ మీద ఏమన్నా పుకార్లు వచ్చాయా? ఎందుకంటే మేము తప్పుగా చూడలేదండి. అంతేకాదండి, మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం అందరికి తెలిసినా మాట్లాడరు. ఎందుకంటే భయం. మా మీద చెయ్యెత్తేనే పరుగు పోతుంది అనుకునే మీ అన్నయ్య పద్మశ్రీలు అలాగాడండి. మీరు మళ్ళీ ముట్టుకున్నారు కదా, మీ పరువైనా పోయిందంటారా? ఒక్కసారి మళ్ళీ కలవచ్చా? లేదండి, ఇన్ని రోజులు ఏదో హెల్ప్ చేశాను, ఇక చేయను. ఎందుకంటే ఆడి పానం మీదకి వచ్చే హెల్ప్ నేను ఎందుకు చేస్తానండి. ఉంటానండి. ఆ లక్ష్మిని చూస్తున్నాడని విషయం నాకు చెప్తున్నావా? నీకు ఇప్పుడు చెప్పింది కూడా పెంట చేయడానికి కాదు. వాళ్ళు పారిపోవడం లాంటివి ఏం చేస్తే
అక్కడి దాకెళ్తే వాడిని చంపడానికి కూడా ఆలోచించను. ఏమే మళ్ళీ ఒకసారి కలుస్తావా? కలవను. నా వల్ల తనకేం అవ్వకూడదు. తను బాగుండాలంటే ముందు నేను దూరంగా ఉండాలి. తను ఏమనుకున్నా పర్లేదు. అక్కోయ్ ఇది అన్నావా? ఆ పద్మెల్లి వెంకటబాబు మీద కేసు ఎట్టిందంట. ఏటి నిన్నటిదాకా ఆడితొక్కులకి ఇప్పుడు కేసు ఎడితే మంచిది అయిపోద్దా? మరే కొట్టానంటే నీ వయసు ఎంతరా? నోటికి వచ్చినట్టు మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మీ నాన్న కూడా ఆ వెంకట వాళ్ళ నాన్న దగ్గర అప్పులు చేశాడు. అందుకనే మన ఇల్లు స్థలాలు అన్నీ లాక్కున్నారు. మీ నాన్న కట్టేస్తా అని ఎంత బతిమలాడినా సరే ఇప్పటి వరకు కట్టలేని వాడు ఇప్పుడు ఎలా కడతావు? అందుకు బదులుగా నీ పెళ్ళాన్ని మా ఇంట్లో పనికి పంపించు అన్నాడు. అలా వెళ్ళుంటే నా మీద కూడా పుకార్లు పుట్టించేవారు నీలాంటోళ్ళు. అవన్నీ తట్టుకోలేక మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఈ ఊరంతా కిక్కురు మళ్ళలేదు. ఇప్పుడు మాత్రం కారు కూతలు కూస్తున్నారు. పద్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ అమ్మనై పుట్టకపోతే స్నానం చేసేటప్పుడు నన్ను కూడా కంతల్లో నుంచి చూసుండేవాడివి. ఆడదాన్ని వెంటబడి తిరిగేటప్పుడు ఉండే మగతనం ఆడదాన్ని వెనక నిలబడి చూపించండి. చిచ్చి. తాళ్ళరేవు చంటి మామయ్య వాళ్ళ అబ్బాయికి వీఆర్ఓ పోస్టింగ్ వచ్చిందంట. బుజ్జిని అడుగుతున్నారు. నేను ఒప్పేసుకున్నా. సడన్ గా ఏంటి పెళ్ళూసు? ఆ ఉద్దేశం లేదనే కదా ఇప్పుడు చదివించేది. చదువు అంటే దానికి ఇష్టమని చదివించా. నాకు ఇష్టమే కాదు. అంటే కనీసం ఫోటో కూడా చూడకుండా సంబంధం? నువ్వు నా ఫోటో చూసే ఒప్పుకున్నావా? మీకు మంచిదనిపిస్తే మీ ఇష్టం అన్నయ్య. అన్నయ్య నా కొడుకులు అది కలిసి స్కూల్లో సిమెంట్ బ్యాగ్ బయట పడిస్తారంట. బాబు రేయ్ రండి బాబు. రే కనుక తలపైరా. చెప్పండి. మళ్ళీ కొడక లక్ష్మణ్ చూస్తున్నావా? మాట్లాడవేంటే బెల్ల కొట్టిన ఆయనగా. ఏటైందయ్యా?
నా కొడక ఉడుకు పలుకు లేకుండా మాట్లాడమని మాట్లాడదారా దిక్కెక్కిందా తినే పెంచండి అత్తవేటి ఆయన లక్ష్మమ్మ చుట్టవేటయ్యా అడుగు ఏంటి చూసావా చూశాను అయితే ఏంటి నా కొడక ఎదురుతాను నోటికి ఏదో మాట్లాడతాను ఇవన్నీ నీకు అవసరమా ఉండయ్యా ఉన్నాయి సాలనేనట్టి గొడవలేటి ఆయన అమ్మాయి సుత్తనట్టు నీకెవరు చెప్పారు ఇది గుండు కొరికాడు కదా ఆయనే చెప్పాడు. అమ్మా నేనేం లక్ష్మిని ఇష్టం లేకుండా చూడలా. లక్ష్మికి కూడా నేనంటే ఇష్టమే. నాకెవడైతే గుండు కొట్టాడో వాళ్ళ నేనేం బలవంతం చేయలే. ఇష్టంగానే చూసుకున్నాం, ఇష్టంగానే కలుసుకున్నాం. నా కొడక పీకేనదే అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఉండే కొంపాలు ఇచ్చింది మీ అక్క చేసే ఉద్యోగం వాళ్ళు ఇప్పించింది ఇవన్నీ నీకు అవసరమా? ఆడొచ్చి పెత్తనాలు ఎత్తంటే మా ఇంటి ఆడ దాని మీద చెయ్యింది వేసారో నాలుగు కొట్టకుండా నా మీద దొరుకుతావు నువ్వు. ఆడు కూడా నన్ను నాలుగు కొట్టి పంపించాడు. వాళ్ళ పాత బట్టలు తొడుక్కుని బతికే వాళ్ళం మనకి ఈ పేమలం అవసరమా? లోపలికి వెళ్ళండి. ఏంటి మా ఇంటి ముందు పెంట? నువ్వు వస్తావా నన్ను లాగి పడేయమంటావా? నాకు ఇప్పుడే తెలిసింది. మీరేం రియాక్ట్ అవ్వకండి సార్. మీరు తొందరపడితే ఊరంతా తప్పు మీదే అనుకుంటారు. అంటే ఇప్పుడు నేను చూస్తూ కూర్చొని ఉండాలా? మహా అయితే ఎంతసేపు ఉంటారు సార్? సాయంత్రానికి అంతా సర్దుకుని వెళ్ళిపోతారు. నా మాట విని మీరు కాముగా ఉన్నట్టు చెప్తాను. పద్మ ఒకడు ఒక్కరితే కూర్చొని ఉంటే ఆడి దగ్గర ఈడి దగ్గర డబ్బులు తీసుకొని శాతకాని వల్ల లెక్కడితో కూర్చుందాం ఇక్కడ. ఈ సీన్లో నేనేం చేయలేనురా, చేయలేను. వాడికి అప్పడిపోయాను. అప్పడ్డావు కానీ తప్పు చేయలేదు కదా బాబాయ్. అప్పు చేసావు కదా అని తలదించుకుంటే ఇంకా ప్రతిదానికి తలదించుకోవడం అలవాటు అయిపోద్ది బాబాయ్. అంత కాడికొస్తే మన ట్రూప్ అంతా తల తాకట్టేట్టయినా సరే నీ అప్పు తీరుతాం. ఇప్పటి వరకు పెళ్ళికి చౌలికి బ్యాండ్లు వాయించాం. ఇప్పుడు మన కోసం వాయిద్దాం బాబాయ్. రారా రండి. రేయ్, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నారు? వచ్చి అందుకోండి.
నలుగురు నింటేసుకొస్తే ఇప్పుడు నేను బెదిరిపోవాలా? మీరేంట్రా, మీకు పెళ్ళిలేం లేవా? ఇక్కడ కొడుతున్నారు. ఏ ఈ నలుగురిని చూసేసరికి భయం వేసిందా? నిన్నటిదాకా పైన ఉన్నావు, ఇప్పుడు కిందకు వచ్చావు. కంగారు పడుకో, నిన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళాలో అక్కడ దాకా తీసుకెళ్ళే వదులుతాం. ఎవరెవరిని ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. ఓహో, పెద్ద మనిషి. ఎరా నా కొడక, నువ్వే నారీ ఇలా నెగదోసింది? నా అప్పెక్కర్రా? వారం గడువులోగా నా అప్పు తీర్చకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏండోయ్, అప్పు కట్టలేకపోతే అనుకున్నట్టుగానే నా బ్యాండ్ షాప్ తీసేసుకోండి. కానీ ఒక విషయం, ఎవరిని ఎగదొచ్చినా రారు, కడుపు మండితే వస్తారు. ఎలాండే? ఒరే, ఆ వెంకన్నగారి ఇంటి ముందు పద్మ భలే కూసుందిరా. నాకు కూసోలని అనిపించింది, కానీ కులపోడు కదా, బాగోదని. అబ్బా, ఒకే కులపోడైనంత మాత్రాన మనకేమన్నా వడ్డీలు తక్కువకి ఇచ్చాడా అండి? లేదు కదా. మళ్ళీ లాక్కోవాలన్నప్పుడల్లా ముక్కు పిండి వసూలు చేశాడు. పెద్దానికి అక్కర్లేదు క్యాస్ట్ ఫీలింగ్లు. రేయ్ ఏండే, నువ్వు వెళ్ళి ఆడి దగ్గర సలవకుండా పెట్టరారే. అమ్మా, అక్రమ సంబంధం అంటే ఏంటి? రేచిను, ఎవరైనా చెప్పండి. సీను, నన్ను మా ఇంట్లో దింపేస్రా. ఏంటి నాటకాలా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో అక్కడికి. ఈ ఇంట్లో మాత్రం ఉండను. ఊళ్ళో వాళ్ళ ఉసురు నా కొడుక్కి తగలడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీ అమ్మ, అందరికీ అలసైపోయినా నేను. నేను నీతో మాట్లాడొచ్చా? చెప్పండి. పద్మ, రోడ్డు మీదకి వెళ్తేనే న్యాయం జరుగుతుందంటే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు చెప్పు? ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఆయన గురించి పూర్తిగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను. ఆయన ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పే వ్యక్తి అయితే కాదు. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత తల్లి కూడా బట్టలు లేకుండా చూడదు. అలాంటిది మీ ఆయన నన్ను అలా చూశాడు. న్యాయం కోసమని పోలీస్ స్టేషన్కి వెళ్తే అదేమైనా పెద్ద తప్పా అన్నట్టు మాట్లాడుతున్నారంతా. అయినా మేమేం తప్పు చేశామండి? మీకన్నా తక్కువగా పుట్టడమా? కులం అంతస్తు అనే తేడా లేకుండా ఊర్లో అందరినీ మర్యాదగా కూర్చోబెట్టి ముస్తాబు చేసి పంపిస్తారు మా నాన్న. అలాంటిది మా నాన్న బయటికి వెళ్తే కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు. మన ఊర్లో మీ ప్రస్తావన వస్తే ఝాన్సీ గారు, వెంకట్ గారు అని మాట్లాడుకుంటాం. అదే మా పేరు చివరన ఆ 2 అక్షరాలు చేర్చుకోవడానికి మేమెంత కష్టపడాలో మీకు అర్థం కాదు. ఆ గౌరవం నేను సంపాదించుకున్నాననే లోపే మీ ఆయన వచ్చి లాగేసుకున్నారు. నేను ఇక్కడ కూర్చునేది ఎవరో నా మీద సానుభూతి చూపించాలని కాదు ఝాన్సీ గారు. నా ఆత్మాభిమానం కోసం, న్యాయం కోసం. అవి 2 దొరికేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళనండి. వెళ్ళను. ఒక భార్యగా నేనేమనుకున్నా, సాటి ఆడదానిగా నువ్వే నెగ్గాలని కోరుకుంటున్నాను. సరే, భోజనం చీర తీసుకొచ్చాను, తీసుకో. లేదండి, మీ ఆయన చేసింది తప్పు అని ఇలా చాటుగా కాకుండా బయటకు వచ్చి మీరు ఒప్పుకున్న రోజున అదే మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతి. ఇవేం వద్దండి. రెండు రోజులు చెల్లి పెళ్లి పెట్టుకొని ఇంటి ముందు ఇది గొడవలేంటి? పెళ్ళప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే? ఆ ఎస్ఐకి ఫోన్ చేసి కనకయ్య వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని కబురెట్టాం. రా కనకయ్య, కూర్చో. కూర్చో నాన్న, కూర్చో. కనకయ్య, ఇలా గొడవ చేసుకుంటూ పోతే మీ రెండైపులా నష్టమే కదా. పైగా అవతల వాళ్ళు చెల్లి పెళ్ళి అంటున్నారు. ఇంతకు దేని గురించి పిలిచారో అది చెప్పండి. అది
సూటిగా అడుగుతున్నా, మీకేం కావాలో చెప్పండి. డబ్బు అయితే ఆ విధంగానే పరిష్కరించుకుందాం. నువ్వెందుకు నసుకుతున్నావు? ఏం కావాలి, ఎంత కావాలి అడగమని చెప్పు, పడేస్తాం. డబ్బులు ఎవరికి కావాలి? అమ్ముడు పోయే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు, వెళ్ళి వాళ్ళని కొనుక్కోమనండి, మమ్మల్ని కాదు. డబ్బు ఉందని మదమా? అన్ని పనులు అందరూ చేసి పెడతంటే తెలియట్లేదు మీకు. ఏదో రోజు ఆవిడ బొచ్చాడు కొరుక్కునే రోజు వస్తుంది, అప్పుడు తెలిసిద్ది మనిషి విలువ, పని విలువ. ఇప్పుడు మీకేం కావాలంటారు? క్షమాపణ చెప్పించమంటారా? నీకు చెప్పానంటే నేను క్షమాపణ చెప్తానని. ఆడు చెప్పినా నాకొద్దు. అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతి ఓడు క్షమాపణతో పోతుందనుకుంటే రోడ్డు మీద ప్రతి ఎదవా చెయ్యేస్తాడు. అరే దిగొచ్చారు కదా నల్సా, ఏం తప్పు చేశారని అరెస్ట్ చేయమంటావమ్మా? తప్పేం చేశాడా? సరే, ఇప్పుడు నేను కూడా ఆడు బట్టలు తీస్తాను, మొండి మనతో రోడ్డు మీద తిరగమని చెప్పండి. ఆ పరిష్కారం అయితే మాకు సరే. కొడక ఏం మాట్లాడుతున్నావురా? సైలెంట్ గా కూర్చుంటే చేతగన్నాను అనుకుంటావా? మాట అంటేనే కోపం వచ్చింది కదండి, మరి మాకు అందుకే వచ్చింది. ఆ రోజు కూర్చుందంటే బలిసిందని నన్ను కొట్టారు, మరి ఇక్కడ ఈడికి బలిసినట్టుంది. ఏట్రా నూనెరా మళ్ళీ పద, మనం వెళ్ళి మన పని మనం చేద్దాం, వీళ్ళతో మనకెందుకు, పద. రేయ్, ఆ రోజు ఫోన్ లేక దాని గుండె కొరికా, ఈసారైతే పీక మీదేస్తా. పీక మీద వేస్తావా? వేయరా, వేయ్. మా వాళ్ళకి పీకల మీద కత్తులు పెట్టడం కొత్తేం కాదు. ఆదివారాలు ఇంటికి పిలిచినప్పుడు జాగ్రత్త. ఈసారి కాల్తో సమాధానం చెప్పా, ఇంకోసారి చెయ్యేస్తే కత్తితో సమాధానం చెప్తా. మీ చెల్లి పెళ్లికి మేము అడ్డురాం, నిన్ను మాత్రం వదలను. పద నాన్న, పద మళ్ళీ. ఎరా ధర్నాలో కూర్చోకుండా ఏడు కూర్చున్నావు, ఏదైనా రాజీ కుదిరిందా ఏంటి? రాజీనా? వాళ్ళ చెల్లి పిల్లని మేము నిన్న ధర్నా ఆపామంతే, తర్వాత ఆడుకుంటది. సంజయ్, అప్పుడు ఎవరో అమ్మాయి అంటే ఇష్టం అన్నావు, చెప్పావా? చెప్దాం అనుకున్నాను రా, కానీ పాప అమ్మాయి పరిస్థితి ఏం బాగాలేదు. పరిస్థితి బాగాలేదని వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను రా, అన్నీ సర్దుకున్నాక చెప్పేస్తా. నువ్వు చెప్తే సర్దుకుంటాయేమో. స్కూల్ గోడ మీద షేరేసింది మా అక్క చూసిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ బొమ్మేసింది నువ్వే అని నాకు తెలుసు. చెప్పాల్సిన రోజు వస్తే హెల్ప్ చేయమని అడిగావుగా, పర్లేదు చెప్పు, నేను అన్నాగా. మెల్లగా మెల్లగా ఇటు వచ్చేసేయండి, ఇటు. ఇటు రండమ్మా. స్కూల్గా పద్మ? అవును. సరే అయితే నేను బయలుదేరుతాను. సంజీవి, నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని నీకు తెలుసా? బయటికి వెళ్దామా సంజీవి? ఎటైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి తీసుకెళ్తావా? ఒక్క అరగంట టైం అయిపోద్ది, నేను రెడీ వచ్చేస్తాను. కంగారేం లేదు, నాకు ఎలాగో స్కూల్ ఉంది కదా, ఆదివారం వెళ్దాం. సరే. ఇటు. ఇంకోసారి చెయ్యేస్తే కత్తితో సమాధానం చెప్తా. పెళ్లి పనులన్నీ పురమాయించానండి, ఒక్కడు తప్ప. అదేనండి, బ్యాండ్ మేళం వాళ్ళని పురమాయించాలి, అది పక్కూరు నుంచి పిలిపించమంటారండి? పక్కూరు నుంచి ఏమవుతావు, నా కాళ్ళే కావాలి. అయ్ ఏంటి మత్తుండే మాట్లాడుతున్నావా? గట్లేనట్టుగా ఆనా కొడుకులు చెప్పడం ఏంటి? 4 డబ్బులు పడేస్తే ఆడు బాబు లాంటి వాళ్ళు వస్తారు. ఏమవుతావు, నా కాళ్ళే కావాలి. దీని అమ్మ, అందుకే అప్పు కట్టాల్సిన నా కొడుకులు లుంగి లెగ్గట్టుకొని వస్తున్నారు. ఎలాంటి పనులు చేసే గుంట్ల మీద తన్నించుకునే దాకా వచ్చావు. ఊర్లో అందరూ అది నేను గుంట్ల మీద తన్నింది అనట్లేదు, అది నీకు. ఆవేశంలో పనులు చేస్తే నీకు నాకు తేడా ఏముందిరా? ఇక నుండి నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉంటావు. నా కాళ్ళే కావాలి.
ఎల్లుండి పెళ్ళంట కదా, పిలవడానికి వచ్చావా? మళ్ళీ ఇది మనం కలిసే ఆఖరిసారి అవ్వచ్చు. ఇప్పుడు కూడా ఇలా కోపంగానే ఉంటావా? నువ్వు నాకు నీ ఇష్టాన్ని చెప్పకపోయి ఉంటే ఎన్నేళ్ళైనా నా మీద ఇష్టం అలానే ఉండేది కదా. ఇవన్నీ ఉండేవే కాదు. ఇప్పుడు విడిపోయి బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ వరకు వచ్చానంటే రేపు నాకు పెళ్ళి ఊరికి వస్తే నువ్వు నన్ను ఎప్పుడులానే ప్రేమగా చూడాలి. చూస్తావు కదా, ఎవరు ఎలా పోయినా సరే మనం ఇలానే ఉందామనే అంత ధైర్యం కూడా లేదు నాకు. మన ప్రేమ నీ ప్రాణం మీదకి తీయకూడదు మళ్ళీ. అలాంటిది ఏదైనా జరిగితే ఆ బాధని నేను జీవితాంతం మోయాలి. అది నేను తట్టుకోలేను. అందుకే ఆ సంబంధం కూడా ఒప్పేసుకున్నాను. ఇష్టం లేకపోయినా తను ఎలాంటి వాడైనా సరే భరిస్తాను. నీకు సంబంధం ఖాయమైందని తెలిసి కోపంలాడు ఎవడో కనుక్కున్నా. సానా మంచోడంట, నిన్ను బాగా చూసుకుంటాడేమో. నీకంటే బాగా చూసుకుంటాడా మళ్ళీ? నీ టైం అవుతున్నట్టుంది, వెళ్ళు. మళ్ళీ ఓ 10 నిమిషాలు లేట్ అయితే పెళ్ళేం ఆగిపోదు. మళ్ళీ ప్లీజ్. జాగ్రత్త మళ్ళీ. నువ్వు ఊర్లోకి ఎప్పుడు వచ్చినా చూస్తా. కోపంతో కాదు, ఎప్పట్లానే ఇష్టంతోనే. ఆఖరిసారి కలుసుకున్నా నన్ను ఏడి తిని ఏడు మొహం గుర్తుంటుంది. కాస్త నవ్వేసిల్లు. నీకు ఒకవేళ కొడుకు పుడితే నా మీద ప్రేమ తడికి మళ్ళీ అని పేరెట్టుకో. మళ్ళీ అడుగో తెలిసిన తర్వాత నన్ను తిట్టుకుంటా. ఉండు, బయట ఎవరైనా ఉన్నారని చూసొస్తా. వెళ్దు కానీ. పర్లేదు, చూడండి. ఈసారైనా ఊర్లో పుకార్లు కాకుండా నిజాలు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఐ లవ్ యూ. ఎప్పుడు చెప్తుంటావుగా, నా కోసం ఆఖరిసారి చెప్పవా? ఐ లవ్ యూ లక్ష్మి. రేపు ఒకవేళ నా కూతురు పుడితే అది నన్ను తిట్టుకున్నా పర్లేదు, దాని పేరు మాత్రం లక్ష్మి.
అక్కేమైనా కనిపించిందా? అక్కింటికి వెళ్ళలేదా? లేదురా, రాలేదు. పద్మ ఇంటికి రాలేదా? లేదయ్యా, పొద్దుననంగా వెళ్ళింది, ఇంకా రాలేదు. నాకేదో భయంగా ఉందయ్యా. భయం ఎందుకమ్మా, కంగారు పడుకో, వచ్చే శుద్ధులే. నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళు. ప్రసాద్, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. మీరు రండిరా. అన్నయ్య, పద్మీట ఏమైనా కనపడిందా? లేదురా. నువ్వు చూసావు అన్నా? చూడలేదన్నా. ఏమైందిరా? అమ్మ పద్మ కనిపించట్లేదే. ఏంటే, తల నొప్పిగా ఉందా? మరి రోజు నా ఇంటి ముందు కూర్చొని డబ్బులు కొడుతుంటే నాకెంతుండాలే నొప్పి. నువ్వు నీ తమ్ముడు కలిసి ఏది పడితే అది చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా ఎర్రి నా కొడుకులా కనపడుతున్నానా? సరే, నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగలే, నిన్ను వదిలేస్తా. నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తే నేనే ఊరేసుకొని చచ్చిపోతా. నీ బతుకి ఆత్మాభిమానం ఒకటే. పట్టుకోరా. దాహం వేస్తుందా? చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక నేను తీరుస్తా. రై, పైపు తీసుకురండి రా. పద్మ అనే పేరు ఈ ఊర్లోనే వినపడదు. మనం ఏం తప్పు చేశామే? అన్ని పనులకి హింసే సమాధానం కాదని చెప్పిన నిన్నే
మనిషి పుట్టడానికి సంవత్సరం పట్టిద్ది కదే, అలాంటిది రాత్రికి రాత్రి నిన్ను లేకుండా చేశాడు. నువ్వు చెప్పు, నువ్వు టీచర్వే కదా, ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేని నా కొడుకుని ఏం చేయమంటావు అక్క? కనీసం పాల్పడడానికి కూడా ప్రయత్నించదు కదా నువ్వు. మక్కని చంపి కూడా మళ్ళీ వచ్చి తోటలో దర్శిసాగా కూర్చున్నావు. అంత సాతిగా నా కొడుకులా కనబడతావురా నా కొడుక. ఊపిరాడట్లేదారా? మక్క లేకపోతే నాకు అలాగే ఉంది. ఊపిరాడట్లే. ఏం బతుకురా నీది? మా అక్కని చంపేప్పుడు మాత్రం నీకు ఇలా దండం పెట్టడవరా? అయినా నేను చంపితే మాకేం మిగులుతుందిరా? కూతురు చచ్చిపోయి కొడుకు జైలుకి వెళ్తే అదిగో ఆయన అనాథైపోతాడు. చంపేస్తాను నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. మళ్ళీ ఇట్టకి ఎవరు లేరు కదరా, ఎవరు లేరు కదా. సంజయ్ సంజయ్, ఒక్కప్పుడు చెడ్డోని చంపితే వాళ్ళు దేవుడు అంటారా? మనలాంటి ఎంతమంది చెడ్డోని చంపినా మనల్ని అంతకులేనే అంటారా? నువ్వు అంతకుడు అవటం నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు జైలుకి వెళ్తే ఊర్లో గోడ మీద ఉన్న పిచ్చి గీతలు ఎవర్రా బాగు చేసేది? ఈ అంబాజీపేటలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి, ఈడో ఉండాలి. ఊర్లో ఏదైనా తప్పు జరిగితే మనం ఉన్నామన్న ధైర్యం ఉండాలి. ఎవరికైనా తప్పు చేయాలనిపిస్తే ఈడి పడే గతే పట్టిద్దని భయపడాలి. రే ఈడి కొట్ల మీద ఏంట్రా? అమ్మా, నాన్నని ఎందుకు అలా తీసుకెళ్తున్నారు? తప్పు చేశారు. అలా పగతో ముగించాల్సిన కథని పరిష్కారంతో ముగించాం. అప్పటి వరకు వెంకటని చూసి భయపడిన ఊరు ఇప్పుడు తన పరిస్థితిని చూసి నవ్వటం మొదలెట్టింది. ఊరి నడిబొడ్డులోనే ఆడికొక జైలు కట్టింది. అది జైలు మాత్రమే కాదు, ఆడి బతుకు మీద మా అక్క సమాధి. తప్పు చేస్తే ఎంత బలవంతుడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అన్న ఆలోచనకి పునాది.
లక్ష్మి బారసాలకని వచ్చాం. అవునా, మంచిది. మేనకోళ్ళ పేరేం పెట్టావు? ఇక నుంచి పద్మ అనే పేరు ఈ ఊర్లోనే వినపడతాం. పద్మ.